పెట్రోలియం బై ప్రొడక్ట్స్ నుంచి తయారు చేస్తారు. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్, ఆహారాన్ని నిల్వ చేసే కాండాలు. మనం వేర్లు అనుకునే బంగాళాదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం, చెరుకు వంటివి నిజానికి కాండాలు. ఎందుకు వేర్లు అనుకుంటాం? వీటిని భూమిలో పెరుగుతున్నాయి కాబట్టి మనం వేర్లు అనుకుంటాం, కానీ ఇవి నిజానికి కాండాలు. చెరుకు వాయుగత కాండం అండి. ఈ ఆహారాన్ని నిల్వ చేయడం వల్ల ఉబ్బినట్టు ఉంటాయి. అల్లం వంటి మొక్కల్లో కాండం భూమిలో ఉంటే ఆకులు భూమిపైన ఉంటాయి. ఇది ఇమేజ్ ఫర్ బాటమ్ బాక్స్ అండి. మిరపలో కారం, మిరపకాయలో కారం కలిగించే పదార్థాన్ని కాప్సిసిన్ అంటారు. ఓకే. వరంగల్ రగ్గులు దర్జీస్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. వరంగల్ జిల్లాలో సంప్రదాయ కుటీర పరిశ్రమలో దర్రీస్ రగ్గులు నేస్తారు. వీటికి అద్దె రంగులు వివిధ రకాల మొక్కలు అంటే పువ్వుల నుంచి కానీ, ఆకుల నుంచి కానీ, బెరడు నుంచి కానీ తయారు చేస్తారు. ఇంపార్టెంట్ పాయింట్. బొన్సాయి, పెద్ద వృక్షాలను చిన్న కుండీలలో పెంచే జపాన్ కళను బొన్సాయి అంటారు. దీనిని వామన వృక్షం అని కూడా అంటారు. ఇంపార్టెంట్ పాయింట్. బొన్సాయి కలువేరు వ్యవస్థ గల మొక్కలకు జాలాకారీల వ్యాపారం ఉంటుంది. ఎగ్జాంపుల్ చింతమామిడి. పీచు వేరు వ్యవస్థ గల మొక్కలకు సమాంతర ఇనల వ్యాపారం ఉంటుంది. వరి జొన్న. ఈ రెండు ఇంపార్టెంట్ అండి. ఆహార నిల్వ చేసే కాండాలు వేర్లు. ఆహార నిల్వ చేసే కాండాలు బంగాళాదుంప, పసుపు, అల్లం, వెల్లుల్లి, చెరుకు. కొన్ని మొక్కలు తమ వేర్లో ఆహార నిల్వ చేసుకుంటే అందువల్ల ఇలాగా ఉబ్బినట్లు ఉంటాయి. వీటిని దుంప వేర్లు అంటారు. వీటికి ఎగ్జాంపుల్ ముల్లంగి, క్యారెట్, బీట్రూట్. పుష్పంలోని భాగాలు. పుష్పంలో కీలం, కీలాగ్రం, అండాశయం, పరాగకోశాలు ఉంటాయండి. పుష్పాలు రంగు కలిగి ఉండి పరాగ సంపర్కం కోసం కీటకాలను ఆకర్షిస్తాయి. పుష్పంలోని 4 భాగాలు కీలం, కీలాగ్రం, పరాగకోశం, అండాశయం అండి. కంపోస్ట్, రాలిన ఆకులు, కూరగాయల తొక్కలతో ఎరువును తయారు చేయడాన్ని కంపోస్ట్ అంటారు. ఆకు యొక్క చివరి అంచును పత్రపు అంచు అంటారు. ఓకే అండి. మీరు కన్ఫ్యూజ్ అయ్యేటి నిల్వ చేసే వేర్లు, నిల్వ చేసే ఆహారాన్ని నిల్వ చేసే కాండాలు. భూగర్భ, వాయుగత, ఉపవాయుగత కాండాలు, వేర్లు ఇవి నెక్స్ట్ ఇంటర్మీడియట్లో వస్తాయండి. ఇప్పుడైతే మనకు ఇందులో ఉండే మాత్రమే నేర్చుకుందాం. ఆహారాన్ని నిల్వ చేసే వేర్లు, వీటిని గుర్తుపెట్టుకోవడం ఈజీ అండి. బిఎంసి అని గుర్తుపెట్టుకుని అయిపోతుంది. బీట్రూట్, ఎం ముల్లంగి, సి క్యారెట్. బీట్రూట్, ఎం ముల్లంగి, సి క్యారెట్. గుర్తుంచుకోవాల్సిన లాజిక్, ఈ 3 కూడా భూమి లోపల నిటారుగా కోను ఆకారంలో లేదా బొంగర ఆకారంలో గుచ్చుకున్నట్లు పెరుగుతాయి. వీటిని మీరు బీట్రూట్, ముల్లంగి, క్యారెట్ను ఒకసారి ఇమాజినేషన్ చేసుకుంటే ఇవి పొడుగా ఉంటాయండి. అంటే కోను లేదా బొంగరం ఆకారంలో ఉంటాయి. వీటికి కనుపులు ఉండవు. కనుపులు ఉంటే కాండం అండి. కనుపులు ఉండవు. పైన ఆకులు ఒకే దగ్గర గుత్తుగా ఉంటాయి. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకున్నా కూడా మీకు గుర్తుకుంటాయి. ఈ పాయింట్స్ మీకు గుర్తు రాకపోయినా బిఎంసి అని గుర్తుపెట్టుకున్నా ఉంటాయి. పొడవు, బొంగరం ఆకారం గుర్తుపెట్టుకుంటే బెటర్ అండి. ఆహార నిల్వ చేసే కాండాలు, ఇది వంటగదితో మనం కంపేర్ చేసుకుందామండి. మనం బంగాళాదుంప కూర వండేటప్పుడు అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేస్తాము మరియు పసుపు వేస్తాము. భోజనమైనాక